స్మగ్లింగ్, రెడ్ శాండర్స్ పెద్ద ఎత్తున జరిగారు. దీనివల్ల ఇల్లీగల్ మైనింగే కాకుండా ఇవన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అన్ని చేశారు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే లార్జ్ స్కేల్ స్మగ్లింగ్ జరిగింది. అది కూడా చేయడం కూడా చాలా సిస్టమేటిక్ గా నేరస్తులు ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ 230 మంది తగ్గించేశారు, వేకెన్సీలు పెట్టారు. 423 మందిలో మనుషులు లేకపోతే స్మగ్లర్స్ యథేచ్ఛగా దోచకపోవచ్చు. అక్కడి నుంచి ఏం చేశారంటే 4 FBOs ని 5 FROs ని ఆన్ డ్యూటీ పంపించారు. ఎక్కడికి పంపించారు? శ్రీకాకుళం పంపించారు. మీరు అక్కడ పోయి డ్యూటీ చేయండి, మేము ఇక్కడ స్మగ్లింగ్ చేసుకుంటా అని అక్కడ ఉండే ఆఫీసర్లందరినీ ఇట్లా పంపించారు. ఇంకొక పక్క బడ్జెటరీ ప్రొవిజన్స్ ఇవ్వకుండా నిలిపేశారు. డబ్బులు లేకపోతే బయట కూడా తిరగలేరు, వీళ్ళకి వెహికల్స్ కూడా ఉండవు, అది చేశారు. ఇవన్నీ చేసి 1923 836 మెట్రిక్ టన్నులకు మాత్రం అమ్మగలిగారు. అంత మునుపు 6000 మెట్రిక్ టన్నులు అమ్మాం. అంటే మొత్తం వచ్చినదంతా కూడా వీళ్లే స్మగ్లింగ్ చేసుకుని వేరే దేశాలకు, ముఖ్యంగా చైనాకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ దీని విలువ కూడా మీరు చూస్తే 440 కోట్లు మాత్రం వీళ్ళు వచ్చినా చేశారు. 14-19 అయితే 1623 కోట్లు ఇచ్చాం. అప్పుడు రెవెన్యూ వచ్చింది. దాంట్లో 27% మాత్రం చేయగలిగారు. 1623 కోట్ల రూపాయల ఆదాయం 14-19 వస్తే 19-24 440 కోట్లు వచ్చింది, 40 కోట్లు వచ్చింది. దీని పర్సంటేజ్ చూస్తే 27%. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్మగ్లింగ్ చేయడాన్ని ప్రోత్సహించారు. స్మగ్లర్స్ కు ఒక డెన్ గా తయారైంది. అక్కడి నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ డబ్బులు తీసుకొని ఈ ఆదాయంతో రాజకీయంగా వీళ్ళ ఇష్ట ప్రకారం పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. కడాన స్మగ్లర్ అరెస్ట్ అయిన వ్యక్తి చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాడు. అందరినీ బెదిరించే పరిస్థితికి వచ్చాడు. ప్రజలు విజ్ఞతతో ప్రవర్తించారు, చిత్తుగా ఓడించారు. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ప్రపంచానికే ఆదర్శంగా ఈయన స్మగ్లింగ్ చేసుకోవచ్చు, ఇంకా కాంట్రాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వీళ్ళు ఏమనాలైతే నాకు అర్థం కాలేదు. ఇక్కడ చూస్తే అప్పట్లో 3095 వెహికల్స్ అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 1104 12,995 మందిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 4,246 మందిని మాత్రం అరెస్ట్ చేసి అమాయకులు కొంతమందిని ఈ విధంగా మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. స్మగ్లింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. స్మగ్లర్స్ ని ఎంకరేజ్ చేయడం చాలా డేంజరస్ ట్రెండ్. ఇది సమాజానికి చాలా ప్రమాదం.